ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత బసవ తారకం ఆసుపత్రిని చూసుకుంటోంది బాలకృష్ణ గారు. బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏంటయ్యా అంటే వాస్తవంగా ఆరోగ్యశ్రీ బిల్లులు అందరికీ కూడా 1 బై 1 చెల్లిస్తారు. అంటే ఫస్ట్ ఎవరు అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత సెకండ్ వాళ్ళకి అట్లాగనమాట. దీన్ని ఫిఫా అంటారనమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ పేమెంట్ అనమాట. దాని నుంచి మినహాయించి బసవ తారకం హాస్పిటల్ వరకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అట్లా ఇవ్వడానికి అప్పుడున్న ఒక ఐఏఎస్ ఒప్పుకోకపోతే ఒక జీవోనే ఇచ్చేశారు. అదేమంటే దానికోసం పీపీపీ హాస్పిటళ్ళు, ట్రస్ట్ హాస్పిటళ్ళకి సపరేటు అన్నటువంటి పేరుతో తీసుకొచ్చి ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల లెక్కలో చేర్చేశారు దీన్ని. జీవో ఆ ఆస్పెక్ట్‌లో జారీ చేశారు. ఆ లెక్కనైతే సత్యసాయి హాస్పిటల్ కావచ్చు, తర్వాతన లయన్స్ క్లబ్ బోల్డ్ హాస్పిటల్ కావచ్చు, ఇట్లాంటి బోల్డ్ అని ట్రస్ట్ హాస్పిటల్‌లోనే వాళ్ళెవ్వరికీ లేనిది ఒక్క బసవ తారకం ఆసుపత్రి ట్రస్ట్‌కి మాత్రం ట్రస్ట్ కాబట్టి అన్న పేరుతో దానికి ఇంకో 2 హాస్పిటల్‌ని వంక కలిపేసేసి జీవో పెట్టేసేసి డబ్బులు 40, 50 కోట్లు ఇచ్చేశారు. మిగతా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లన్నిటికి బకాయిలు పెట్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఒప్పుకోవాలి. బసవ తారకం అద్భుతమైన సేవలు అందిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో తక్కువ ఖర్చుతో మేజర్ ట్రీట్మెంట్లు చేస్తున్న ఏకైక ఆస్పత్రి అది. దాని గురించి మనం తప్పు పట్టాల్సింది లేదు. హాస్పిటల్‌కి ఇవ్వడంలో తప్పు కూడా లేదు. అయితే మిగతా హాస్పిటల్‌కి ఇవ్వకుండా ప్రత్యేక జీవో ఇవ్వడమే చర్చ.